మన జీవితంలో మనం రోజూ ఎదుర్కొనే సమస్యలు, పోరాటాలు అవి కేవలం పైకి కనిపించేవేనా? వాటి వెనకాల మన కంటికి కనపడని ఇంకేదైనా పెద్ద కారణం ఉందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? అవును, ఈరోజు మనం మన అసలైన శత్రువు ఎవరో తెలుసుకుందాం. వాళ్ళని గుర్తించి వాళ్లమీద ఎలా గెలవాలో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, మన జీవితంలో ప్రతిరోజు జరిగే ప్రతి చిన్న పోరాటం వెనక ఒక ఆత్మ ఉంటుంది. అది కేవలం ఒక పరిస్థితి కాదు, అది ఒక ఆత్మీయ యుద్ధం. అంటే మనం దేన్నైతే మన బలహీనత అనుకుంటున్నామో లేదా ఇది నా దురదృష్టం అనుకుంటున్నామో అది నిజానికి ఒక పెద్ద కంటికి కనపడని ఆత్మీయ యుద్ధంలో ఒక భాగమన్నమాట. అయితే మరి అసలైన శత్రువెవరు? పైకి కనిపించే సమస్యలను కాకుండా వాటి వెనుకున్న అసలైన మూలమేంటో ఇప్పుడు గుర్తిద్దాం. ఉదాహరణకి తీసుకోండి, పోర్నోగ్రఫీ లాంటి వ్యసనాలు. చాలామంది ఏమనుకుంటారు, ఇది కేవలం ఒక చెడ్డ అలవాటులే అనుకుంటారు. కాని అసలు విషయమేంటంటే దాని వెనుక ఉన్నది అలవాటు కాదు, ఒక దురాత్మ. అంటే మన పోరాటం మనతో కాదు, మన జీవితాల్లో పనిచేస్తున్న ఆ దురాత్మలతో అని మనం గుర్తించాలి. ఇదే విషయం మన ఇండ్లకు కూడా వర్తిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? లేక ఎప్పుడూ కలహాలు, గొడవలు, ఒకరిమీద ఒకరు అరుచుకోవడాలు ఇలాంటివి ఉన్నాయా? అది కేవలం మనుష్యుల మధ్య గొడవ అనుకుంటే పొరపాటే. దేవుని సన్నిధి లేనిచోట ఒక దుష్టశక్తి పనిచేస్తోందనడానికి ఇదే గుర్తు. చూసారా, ఇక్కడే అసలు పాయింటుంది. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడే వరకు అది మనకు కేవలం ఒక సమస్యలానే కనిపిస్తుంది. కాని ఒక్కసారి అవి తెరవబడ్డాక ఓ, ఇది అపవాది పని అని మనకర్థమవుతుంది. అప్పుడు మనం సమస్యతో కాదు, దాని వెనకున్న శత్రువుతో పోరాడతాం. మరి ఈ యుద్ధంలో గెలవాలంటే మానవ బలం సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. మనం చాలాసార్లు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇతరుల మీద తీర్పు తీర్చడం. మనకేదో అధికారమున్నట్టు మాట్లాడేస్తాం. కాని దేవుడు ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నారో తెలుసా? వారు మాట్లాడే మాటలు నేను వింటున్నాను అంటున్నాడు. అంటే మన ప్రతి మాట ఆయన వింటున్నాడు. తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, అది ఆయనది. యేసయ్య దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తెచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. వాళ్లంతా ఆమెను రాళ్లతో కొట్టాలని చూశారు. కాని యేసయ్య ఏమన్నారు? మీలో పాపము లేనివాడు మొదటి రాయి వెయ్యండి అన్నారు. చూడండి, ఆయనకు శిక్షించే అధికారమున్నా ఆయన ఉద్దేశం మనల్ని సరిదిద్దడమే కాని శిక్షించడం కాదు. ఇదే కాదు, శారీరక బలం కూడా అపవాదిని జయించలేదు. ఒక మనిషి ఎంత బలవంతుడైనా సరే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, తన సొంత శక్తితో దెయ్యం ముందు ఒక్క క్షణం కూడా నిలబడలేడు. మరి మన బలం పనికి రానప్పుడు శక్తి ఎక్కడ్నించొస్తుంది? ఆ శక్తి యేసు నామంలో ఉంది. అవును, శక్తి అంతా కేవలం యేసు నామంలోనే ఉంది. మన పేరులోనో, మన చదువులోనో, మన డబ్బులోనో లేదు. అపవాది శక్తులు పారిపోవాలంటే వాటిని మనం గద్దించాల్సింది ఒక్క యేసు నామంలో మాత్రమే. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ చూద్దాం. ప్రధాన దూత అయిన మిఖాయేలు, ఆయన ఎంత శక్తివంతుడో మనకు తెలుసు. కాని యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయనకూడా అపవాదితో వాదించినప్పుడు తన సొంత శక్తిని వాడలేదు. ఆయనేమన్నాడో తెలుసా? ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అంతే, తన అధికారాన్ని ప్రయోగించలేదు, దేవుని అధికారాన్ని వాడాడు. మన పోరాటంలో మనం నేర్చుకోవాల్సింది ఇదే. మన బలం కాదు, దేవుని అధికారమే మన ఆయుధం. సరే, మరి యుద్ధంలో గెలవడానికి మనకు కావలసిన ఆయుధాలేంటి? వాటిని ఎలా వాడాలో చూద్దాం. ఈ ఆత్మీయ విజయానికి 4 మెట్లున్నాయి. మొదటిది మనకు కావలసిన అర్హత, అంటే పరిశుద్ధత. రెండవది మనం చేయాల్సిన చర్య, అంటే యేసునామంలో గద్దించడం. మూడవది మనకు కావలసిన రక్షణ, అదే యేసు రక్తం. ఇక 4వది ప్రకటన, అంటే విశ్వాసంతో ప్రకటించడం. ఇప్పుడు ఈ ఆయుధాలను ఎలా వాడాలో చూద్దాం. 1. పరిశుద్ధత. మన హృదయం దేవునితో సరిగా ఉన్నప్పుడే మనకు అధికారం వస్తుంది. 2. గద్దించడం. అంటే సమస్య ఏదైనా సరే, అనారోగ్యమా, ఇంట్లో గొడవలా, దాని పేరు పెట్టి దాని వెనుకున్న ఆత్మను యేసునామంలో వెళ్ళిపో అని ఆజ్ఞాపించాలి. 3. రక్షణ. ప్రతిరోజూ మనల్ని, మన కుటుంబాన్ని, మన ఇంటిని యేసు రక్తంతో కప్పుకోవాలి. ఇక చివరిది ప్రకటించడం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని, అంటే సమాధానం, ఆరోగ్యం, విజయం, వీటిని విశ్వాసంతో మన ఇంట్లో ప్రకటించాలి.
ఇలా విజయం సాధించాక ఆ జయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా జీవించాలి? ఇది చాలా ముఖ్యం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటల ద్వారా గాని, మన చూపుల ద్వారా గాని, మన పనుల ద్వారా గాని అపవాదికి మన జీవితంలో కొంచెం కూడా చోటివ్వకూడదు. ఎప్పుడూ మెలకువగా ఉందాం. దేవుడు మనందరికీ అటువంటి జయ జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను తప్పకుండా అనుసరించండి.